హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం 2026 హ్యూండై వెన్యూని అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇక్కడున్న ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి HX5+ అనమాట. అండ్ దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 9,99,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది, విచ్ ఇస్ 45,000 రూపీస్ మోర్ దెన్ ద HX5 వేరియంట్ అనమాట. దీని కింద వచ్చే వేరియంట్ ఒక విధంగా చూసుకుంటే ఈ HX5+ ఏదైతే ఉందో ఇది ఒక విధంగా మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే అవుతుంది. ఎందుకంటే దీని యొక్క ఫీచర్స్ కానివ్వండి, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అదే విధంగా మనకి రియర్ వైపర్ కానీ, డీఫాగర్ కానీ, అండ్ ఇంటీరియర్స్ లో కనుక చూసుకుంటే మనకి సర్టెన్ ఫీచర్స్ లైక్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కానివ్వండి, సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అండ్ రియర్ ప్యాసింజర్స్ కి సన్ బ్లైండ్స్ లాంటి ఫీచర్స్ అయితే ఈ వేరియంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేయబడుతున్నాయి. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, ఈ HX5+ వేరియంట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి 1.2 లీటర్ MPI పెట్రోల్ ఇంజిన్ తోనే ఆఫర్ చేయబడుతుంది. అది కూడా మనకి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోనే వస్తుంది. అండ్ ఈ ఇంజిన్ యొక్క స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే మనకి 83 PS ఆఫ్ పవర్ అండ్ 114.7 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. క్లెయిమ్ మైలేజ్ వచ్చేసి మనకి 18 km/L వరకు అయితే క్లెయిమ్ చేశారు. రియల్ వరల్డ్ లో మనకి హైవేస్ మీద 15 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిటీస్ లో కనుక చూసుకుంటే మనకి 10 to 11 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఇక్కడ మనకి క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ HX5+ వేరియంట్ నుంచి. లోవర్ వేరియంట్ కనుక తీసుకుంటే మనకి HX5 ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ పర్టికులర్ HX5+ లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. దాంతో పాటు ఇక్కడ చూసుకుంటే మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ గ్రిల్ విషయానికి వస్తే టోటల్ మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. పైన చూసుకుంటే మనకి చూడటానికి కనెక్టింగ్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అయితే ఎఫెక్ట్ అయితే ఇచ్చారు. బట్ అదేంటంటే మనకి క్రోమ్ ఎలిమెంట్ అనమాట లోపల. అండ్ ఐ హావ్ గాట్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. అండ్ అదే విధంగా కింద లోవర్ బంపర్ కూడా చూసుకోవచ్చు మనకి సిల్వర్ కలర్ ఫినిష్ అయితే ఆఫర్ చేయబడుతుంది. ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. పైన చూసుకోవచ్చు మనకి హ్యూండై మోనోగ్రామ్ లోగో అయితే ఉంటుంది. ఇప్పుడు అలా సైడ్స్ కి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సర్క్యులర్ వీల్ ఆర్చెస్ అయితే వస్తున్నాయి. అండ్ టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 195/65 సెక్షన్ 15" టైర్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టీల్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పైన మనకి వచ్చేసి వీల్ క్యాప్స్ అయితే వస్తున్నాయి, చూడడానికి బాగుంది. అండ్ అదే విధంగా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 190 to 195 mm అయితే ఉంటుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ బాడీ కలర్ ORVMs అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆర్ ఫోల్డబుల్ అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పైన చూసుకోవచ్చు మనకి అగైన్ ఈ పర్టికులర్ HX5+ వేరియంట్ లో మనకి రూఫ్ రైల్ అయితే యాడ్ అవుతుంది. ఇది ఫంక్షనల్ అండ్ అదే విధంగా సన్ రూఫ్ కూడా ఉంటుంది, చూస్తున్నారు కదా. వెనకాల మనకి గ్లాస్ బ్లాక్ ఫినిష్ లో షార్క్ ఫిన్ యాంటెన్నా అయితే వస్తుంది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఈ HX5 వేరియంట్ లో ఏంటంటే మనకి డీఫాగర్ కానివ్వండి, వైపర్ కానివ్వండి యాడ్ అవుతుంది. అండ్ దాంతో పాటు పైన చూసుకోవచ్చు మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ అయితే వస్తుంది. ఇంకా టైల్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అండ్ అదే విధంగా చూస్తున్నారు కదా మొత్తం టైల్ గేట్ అంతా మనకి ఇక్కడ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి వెన్యూ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది లోపల. అండ్ టర్న్ ఇండికేటర్స్ ప్లేస్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ బంపర్స్ లో అయితే ప్లేస్ చేయడం జరిగింది. దాంతో పాటు రిఫ్లెక్టర్స్ అయితే వస్తున్నాయి. అండ్ టోటల్ మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఎంటైర్ లోవర్ బంపర్ అంతా చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ ఫినిష్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే వస్తుంది. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇది సెకండ్ జెన్ వెన్యూ కాబట్టి టోటల్ 375 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది, విచ్ ఇస్ 25 లీటర్స్ మోర్ దెన్ ద ప్రీవియస్ వెన్యూ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ గా మనకి 350 అయితే వచ్చేది. కొత్త ప్లాట్ఫామ్ యూస్ చేయడం వల్ల ఏదైతే మనకి సిరోస్ లో యూస్ చేస్తారో దాని వల్ల మనకి ఏంటంటే బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ అయింది 25 లీటర్స్ అనమాట. ఇంకా చూసుకోవచ్చు ఈ HX5+ లో మనకి పైన పాసెంజర్ షెల్ఫ్ అయితే రాదు, జస్ట్ ఏంటంటే మనకి ప్లెయిన్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకి స్పేస్ ఎవర్ స్పేర్ వీల్ అయితే ఉంటుంది. అండ్ నాట్ టు మెన్షన్ సీట్ కూడా మనకి ఫ్లాట్ బెడ్ లా ఫోల్డ్ అవుతుంది యాజ్ అన్ ఎంటైర్ సీట్ అనమాట. 60-40 స్ప్లిట్ సీట్ అయితే కాదు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ మనకి కీలెస్ ఎంట్రీ గో ఫంక్షన్ అయితే వస్తుంది. డోర్స్ అవి చూసుకోవచ్చు బాగా వైడ్ గా ఓపెన్ అవుతుంది. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్ అయితే వస్తుంది. నా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 4 పవర్ విండో స్విచెస్ అయితే వస్తున్నాయి. బట్ ఈ పర్టికులర్ HX5+ వేరియంట్ లో ఏంటంటే మనకి డ్రైవర్ సైడ్ వచ్చేసి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ORVM కంట్రోల్స్ అయితే ఉన్నాయి. కింద చూసుకోవచ్చు డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్ అయితే చెప్తాను. 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది. దాని పక్కన మనకి స్పీకర్ అయితే ఉంది. ఇంకా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో రిక్లైనబుల్. అండ్ దాంతో పాటు చూసుకుంటే ఫ్రంట్ 2 ప్యాసింజర్స్ కి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద పెడల్ ఏరియా కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసి మనకి బానెట్ రిలీజ్ లాచ్ అయితే ఉంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి హెడ్ ల్యాంప్ లివింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, దాంతో పాటు ESC ఆఫ్ స్విచ్ అయితే వస్తుంది. ఏసీ వెంట్స్ అవి చూసుకోవచ్చు మనకి వర్టికల్ ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీని చుట్టూ సరౌండ్ అంతా చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నౌ లెట్స్ గెట్ ఇన్సైడ్ ద క్యాబిన్. ఆల్రైట్, ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ క్యాబిన్ అది
ఎలా ఉందో. యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. ఈ పార్ట్ ఆఫ్ ట్రిమ్ కనుక చూసుకుంటే మనకి లైట్ గ్రే కలర్ ట్రిమ్ అయితే వస్తుంది. అండ్ దాని మీద చూసుకుంటే మనకి వెన్యూ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఓపెన్ స్టోరేజ్ ఏరియా అండ్ గ్లో బాక్స్ కూడా చూసుకున్నా మనకి డీసెంట్ స్టోరేజ్ అనే చెప్తాను. నా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి టిల్ట్ అడ్జస్టబుల్ టెలిస్కోపిక్ అయితే కాదు. ఇంకా హ్యూండై లోగో కూడా చూసుకున్నా మనకి మోడ్స్ కూడా అయితే వస్తుంది. మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే వస్తుంది MID. సో ఈ బటన్స్ తో మీరు MID అయితే టాగుల్ చేయొచ్చు. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ చూసుకోవచ్చు మనకి లైట్ స్టాక్ అయితే ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్ అయితే ఉంది. నా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అనమాట. సో బేసిక్లీ ఏంటంటే ఈ డైల్స్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా, స్పీడోమీటర్ కానివ్వండి, అదే విధంగా టాకోమీటర్ కానివ్వండి, డిజిటల్ యూనిట్స్ అనమాట, అనలాగ్ అయితే కాదు. అండ్ ఈ డైల్స్ ఏవైతే ఉన్నాయి ఇవి వచ్చేసి ఫిక్స్డ్, ఇవి చేంజ్ అవ్వవు. అండ్ దాంతో పాటు కింద చూసుకుంటే మనకి టెంపరేచర్ గేజ్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్యూల్ గేజ్ అండ్ రైట్ ఇన్ బిట్వీన్ మనకి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. మీరు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా వస్తుంది మనకి. ఇంకా సెంటర్ లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటి సపోర్ట్ చేస్తుంది. చాలా స్మూత్ గా, చాలా ఫ్లూయిడ్ గా అయితే యూస్ చేయొచ్చు. డిస్ప్లే రిజల్యూషన్ కూడా బాగుంది. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఎలా వర్క్ అవుతుంది, అడాప్టివ్ గైడ్ లైన్స్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, గైడ్ లైన్స్ అయితే మూవ్ అవుతున్నాయి, విచ్ ఇస్ ద గుడ్ థింగ్. వెరీ ఈజీ టు యూస్, చాలా స్మూత్ గా అయితే ఉంటుంది, చాలా రెస్పాన్సివ్ అనమాట. ఇంకా దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ మాన్యువల్ AC కంట్రోల్స్ అయితే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, సెంటర్ నాబ్ తో మీరు ఏంటంటే మీరు బ్లోవర్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ నాబ్ తో ఏంటంటే మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ HX5+ వేరియంట్ లో ఏమైనా ఎడిషన్ ఏమైనా ఉందంటే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇది మీరు కనెక్టివిటీకి యూస్ చేయొచ్చు అండ్ అదే విధంగా ఛార్జింగ్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ మనకి అగైన్ ఇంకో USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ దాంతో పాటు 12 volts పాస్ సాకెట్ అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఈ 1.2 లీటర్ MPI పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోనే ఆఫర్ చేయబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పార్కింగ్ కెమెరా బటన్ అయితే ఉంది. మీరు ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకి పార్కింగ్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. దాంతో పాటు మనకి 2 కప్ హోల్డర్స్, ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే ఉంది. అండ్ అగైన్ ఈ HX5+ వేరియంట్ లో ఏంటంటే మనకి ఫిక్స్డ్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. లోపల చూసుకోవచ్చు స్టోరేజ్ స్పేస్ అదేను. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి మాన్యువల్ డిమ్మింగ్ IRVM, దాంతో పాటు చూసుకుంటే ఇక్కడ మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అండ్ సన్ వైజర్స్ లో కనుక చూసుకుంటే మనకి మిర్రర్స్ అయితే ఉండవు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సన్ రూఫ్ అయితే వస్తుంది ఈ పర్టికులర్ HX5+ వేరియంట్ లో. సో ఫ్రంట్ క్యాబిన్ వర్క్ అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. రియర్ డోర్స్ అవి చూసుకోవచ్చు బాగానే వైడ్ గా ఓపెన్ అవుతుంది. అండ్ ఈ HX5+ వేరియంట్ లో ఏంటంటే మనకి సన్ బ్లైండ్స్ అన్నవి ఇంక్లూడ్ అవుతున్నాయి. సో చూస్తున్నారు కదా, ఏ వేరియంట్ అయినా సరే మనకి సన్ బ్లైండ్స్ అయితే ఉండాలి, నేనైతే రికమెండ్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ డోర్స్ లాగే హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద చూసుకోవచ్చు ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అయ్యేంత డోర్ బిన్ అయితే ఉంది. పక్కన మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నా సీట్స్ విషయానికి వస్తే డ్యూయల్ టోన్ సీట్ అపోజిట్ అయితే వస్తుంది, డార్క్ గ్రే కలర్ అండ్ లైట్ గ్రే కలర్. కానీ హెడ్ రెస్ట్ కనుక చూసుకుంటే మనకి ఫిక్స్ హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి. నా గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్ ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హెడ్ రెస్ట్ మనకి అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్ గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ పెట్టుకుని డ్రైవ్ చేస్తాను. సో అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ గానీ, లెగ్ రూమ్ గానీ, ఫుట్ రూమ్ గానీ డీసెంట్ ఇనఫ్ అయితే ఉంది. ఇది sub 4 meter SUV కాబట్టి ఎక్కువ స్పేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఏంటంటే స్టిల్ ఇట్స్ స్పేషియస్ అనే చెప్తాను. ఐ మీన్ ఆల్మోస్ట్ కంప్లీట్ గా బ్యాక్ కి పెట్టేసుకున్నాను. అండర్ థై సపోర్ట్ కూడా డీసెంట్ గానే ఉంది. కొంచెం పై కూర్చున్నట్టుంది, ఒక విధంగా SUV ఫీల్ అయితే వస్తుంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి రియర్ AC ఈవెంట్స్ అయితే వస్తున్నాయి. 2 USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్, దాంతో పాటు ఫోన్ పెట్టడానికి స్పేస్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ అయితే వస్తున్నాయి. రియర్ ప్యాసింజర్స్ కి మనకి ఇక్కడ రీడింగ్ ల్యాంప్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి ఫ్రంట్ క్యాబిన్ అయితే ఇలా ఉంటుంది. సో ఓవరాల్ రియర్ క్యాబిన్ విషయానికి వస్తే డీసెంట్ అనే చెప్తాను. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్ గా 6 airbags, ABS with EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అండ్ అదే విధంగా ఈ పర్టికులర్ వేరియంట్ నుంచి అయితే మనకి డిఫాగర్, వైపర్ లాంటివి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రియర్ పార్కింగ్ కెమెరా కూడా వస్తుంది. అండ్ ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ వేరియంట్ HX5+ ఏదైతే ఉందో ఇది మనకి 9,99,000 rupees ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 12,59,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజిటివ్స్ చూడండి. అండ్ వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హ్యూండై కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యూండై. ఇది వచ్చేసి మనకి రామటాకీస్ రోడ్ మీద అయితే ఉంటుంది. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.